ఎలుకలు ఎక్కడైనా కన్నం వేసేస్తాయి. భూమిలోనైనా ఎత్తైన ప్రాంతాల్లోనైనా అవి సులభంగా చొచ్చుకుంటూ పోతాయి. అందుకోసం మార్గం చేసుకునేందుకు తొలుస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే అది సొరంగమే. ఎలుకలు వాటికి అవసరమైన మేర కొండలు తొలుస్తాయి. కానీ మన కొండగుట్టల్లో వాహనాలతో ప్రయాణించాలంటే ఎలా? అందుకు సొరంగాలు, అవే టనెల్స్ కావాలి. మరి వాటిని నిర్మించడం ఎలా? మనం కూడా ఎలుకల మాదిరిగానే వాటిని తొలచాలి. ఎత్తైన పర్వతాలు లేదా కొండగుట్టలపై నిర్మాణాలకు బదులు వాటిని తొలచి సొరంగ మార్గాలు నిర్మించటమే సరైనది. సులభం కూడా, వ్యయం కూడా తక్కువే. పురాతన కాలంలో దీన్ని ర్యాట్ హోల్ మైనింగ్ విధానంగా పిలిచేవారు. ఈ విధానాన్ని ఇండియాలో నిషేధించారు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా చేస్తూనే ఉన్నారు. అటువంటి పని చేసేవారినే ర్యాట్ హోల్ మైనర్స్ అంటారు. ముఖ్యంగా ఖనిజాలు సేకరించడానికి వారు ఆ పని చేస్తూ ఉంటారు. ఇందుకు దాదాపు దగ్గరగా ఉండేదే నాట్. ర్యాట్ హోల్ మైనింగ్ లా కాకుండా అధునాతన పద్ధతిలో ఉండేదే నాటం. నాటం తవ్వకాలంటే ఏంటో, మెగా ఇంజనీరింగ్ టన్నెల్స్ నిర్మాణంలో నాటం ఎందుకు ఉపయోగిస్తోందో తెలుసుకుందామా? జోజిలా, దేవాదుల, కాళేశ్వరం, సత్తెగళ లాంటి అనేక టన్నెల్స్ ను నాటం పద్ధతిలో తవ్వుతోంది. సొరంగాల తవ్వకాలకు నాటం పద్ధతి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇందులో పని సులభం కావడంతో పాటు వ్యయమూ తక్కువ. టీబీఎంతో నిర్మాణం సాధ్యం కాని చోటనే నాటం విధానం అమలు చేస్తున్నారు. కొండలు, పర్వతాలు దృఢంగా ఉంటాయి. అటువంటి చోట టీబీఎం వినియోగిస్తారు. పర్యావరణంపై ప్రభావం చూపకూడదన్నప్పుడు టీబీఎం తప్పనిసరి. ఏపీలో వెలిగొండ ప్రాజెక్ట్ డబుల్ షీల్డ్ టీబీఎంతో చేపట్టినదే. కొన్ని ప్రాంతాల్లో రాయి పెళుసుగా డొల్లగా ఉంటుంది. అటువంటి చోట టీబీఎం పద్ధతిలో సొరంగం తవ్వలేరు, తవ్వకూడదు కూడా. అప్పుడు నాటం పద్ధతినే వినియోగించాలి. నాటం అనేది న్యూ ఆస్ట్రియన్ టనలింగ్ మెథడ్, క్లుప్తంగా నాటం అని పిలుస్తారు. యూరప్ దేశాల పర్వతాల్లో నాటం పద్ధతిలో సొరంగాల తవ్వకాలను తొలుత చేపట్టారు. తొలిసారిగా 1962లో ఆస్ట్రియా దేశంలో చేపట్టారు. అందుకే ఆస్ట్రియన్ పేరుతో ఈ విధానం విస్తరించింది. ఎంఈఐఎల్ అటు టీబీఎంతోనూ ఇటు నాటం తరహాలోనూ సొరంగాలు నిర్మిస్తోంది. తాగు, సాగునీరు సరఫరాలతో పాటు రైలు, రహదారుల నిర్మాణాలలో సొరంగాలను విరివిగా నిర్మిస్తోంది. టనెల్స్ కింగ్ గా ఎంఈఐఎల్ కు పేరొచ్చింది. జోజిలా, చార్ధామ్ అనే బోరివలి, సిట్కో రా వాటర్ సరఫరా, కాళేశ్వరం, దేవాదుల, వెలిగొండ, సత్తెగళ, మంగళూరు క్యావరిన్ లాంటి అనేక పథకాలలో సొరంగాలను నిర్మిస్తోంది. ఇందులో వెలిగొండ, థానే బోరివలి, సిట్కోరా లాంటివి మినహా అత్యధిక నాటం పద్ధతిలో చేపట్టినవే. నాటం పురాతనమైనదైనప్పటికీ అందుకు జీపీఎస్, సెన్సార్ లాంటి టెక్నాలజీతో ఆధునీకరించారు. జియో టెక్నికల్ మానిటరింగ్ తో డేటాను అధ్యయనం చేస్తారు. లేజర్ స్కానింగ్, రిమోట్ సెన్సింగ్ టూల్స్ ని సైతం వినియోగిస్తున్నారు. అందులో భాగంగా వైబ్రేటింగ్ వైర్ ఎక్స్టెన్షన్ మీటర్, షీజోమీటర్ వంటి అధునాతన పద్ధతులు వినియోగిస్తారు. ఈ పద్ధతిలో ప్రధానంగా సర్వే, ప్రొఫైల్ మార్కింగ్ చేయాలి. ఆ ప్రకారం డ్రిల్లింగ్ చేయాలి. ఆ హోల్స్ లో కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేస్తారు. ఆ ప్రాంతాన్ని ప్రతి మీటర్ చెప్పున స్కానింగ్ చేస్తారు. నాటం పద్ధతిలో పనిచేసే ముందు రాక్ లో లోపాలు ఉన్నాయనుకుంటే వైర్ మెస్, రాక్ బోల్టులు, గ్రిడ్డర్లను పైకి కొండల్లోకి పంపిస్తారు. వీటి వల్ల సొరంగం పటిష్టంగా తయారవుతుంది. ఈ విధంగా మొత్తం పనులన్నీ నాటంలో జరిగిపోతుంటాయి. సొరంగాల తవ్వకంలో నాటం అంటే ఇదే.